ఉన్న ఏదైతే మెటీరియల్ ఉందో మనకి ఈ ఫోరెన్సిక్ సంబంధించి పంపించాల్సిన మెటీరియల్ సీజ్ చేశాము. విజయవాడ నుంచి కూడా స్పెషల్ టీమ్స్ నిన్న ఈవినింగ్ వచ్చాయి. క్లూస్ టీమ్ తో పాటు వాళ్ళు అక్కడ డైరీ దగ్గర అన్ని ఐటమ్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. సో దే విల్ టేక్ దెమ్ టు ది ల్యాబ్ అండ్ దాంట్లో మిల్క్ కంటామినేషన్ వల్ల ఇట్ లీడ్స్ టు కిడ్నీ ఫెయిల్యూర్ ఆర్ నాట్ అన్నది వాళ్ళు ఫర్దర్ గా ఏం కెమికల్స్ ఇస్తారన్న దాన్ని బట్టి మెడికల్ డిపార్ట్మెంట్ విల్ గివ్ సపరేట్ క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ తీసుకుంటాము. అలాగే ఇప్పుడు ఏదైతే పోస్ట్ మార్టం అవుతుందో దాంట్లో విసెరా, బ్లడ్ శాంపిల్స్ అండ్ అదర్ శాంపిల్స్ డిఫరెంట్ శాంపిల్స్ తీసి వేరియస్ ప్రీమియర్ ఆర్గనైజేషన్స్ కి అక్రాస్ ది కంట్రీ ఏమున్నాయో వాళ్ళకి శాంపిల్స్ పంపిస్తాము. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కానీ మన రీజనల్ స్టేట్ ల్యాబొరేటరీ కానీ పంపించి వాట్ ఈస్ ద కాజ్ అన్నది విత్ ఇన్ ఫ్యూ డేస్ విల్ గెట్ ఇట్. సో యాజ్ ఫార్ యాజ్ అక్యూజ్డ్ కేస్ ఈస్ కన్సర్న్ ఇప్పుడు ఇంక్వెస్ట్ పోస్ట్ మార్టం అయిపోగానే వీ విల్ ఆల్టర్ ఇట్ టు సీరియస్ సెక్షన్స్ తో కేసు పెడతాము. పెట్టి ఫర్దర్ గా ఇది ఎవరైతే ఈ కన్స్యూమర్స్ ఉన్నారో వాళ్ళలో 60 years అబోవ్ వాళ్ళకే ఇది ఎఫెక్ట్ అవుతుంది. చిన్నపిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. దో ఏజ్డ్ పీపుల్ కొంత యంగ్ ఏజ్ ఉండి వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటే ఇంకా ప్రస్తుతానికి అయితే ఎటువంటి కేసు రిపోర్ట్ కాలేదు. కాబట్టి ఫర్దర్ గా ఒకవేళ కేసులు అంటూ వస్తే ఈ ఫ్యామిలీస్ నుంచి వస్తాయి. ఓవరాల్ గా సొసైటీలో దీనికి పెద్ద కేర్స్ ఈ ఫ్యామిలీస్ మీద ఆల్రెడీ మేడం చెప్పినట్టు బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడము, మెడికల్ సర్వేలెన్స్ ఉంది, ఎక్స్పర్ట్ సర్వేలెన్స్ ఉంది. ఎనీ ఎమర్జెన్సీ ఇమీడియట్ దే విల్ బి అడ్మిటెడ్ ఇన్ టు హాస్పిటల్, దే విల్ టేకెన్ కేర్ ఆఫ్. సో మీ అందరి ద్వారా చెప్పేది ప్రజలు సంయమనం పాటించాలి. దీంట్లో మనం కూడా దాన్ని ఏదో కేయాటిక్ సిచ్యుయేషన్ కాకుండా ప్రజలు కొంత మనం ఎంక్వైరీ చేసుకుంటూ పోతూ ఉంటే మనకి తెలుస్తుంది. ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే మిల్క్ ఏదైతే వాళ్ళు రోజు తీసుకుంటారో అది బాగా మరగబెట్టి తీసుకోవాలి. అది దే విల్ యానిమల్ హస్బెండరీ ఎవరైతే ఉంటారో పబ్లిక్ సేఫ్టీ వాళ్ళు చెప్తారు. బట్ ఫ్రమ్ అవర్ సైడ్ లూజ్ మిల్క్ ఇప్పుడు ఏదైతే తీసుకున్నారో లూజ్ మిల్క్ అది క్యాన్ ద్వారా సప్లై చేసేది అలా కాకుండా ప్యాక్డ్ పాస్చరైజ్డ్ మిల్క్ తీసుకోమని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఫర్దర్ మెడికల్ అండ్ యానిమల్ హస్బెండరీ ఎవరుంటే వాళ్ళు దే కెన్ ప్రికాషన్స్ ఫర్దర్ ప్రికాషన్స్ పబ్లిక్ కి తెలియజేస్తారు. సో పోలీస్ సైడ్ నుంచి వీ విల్ ట్రై టు గెట్ ది ఫ్యాక్ట్స్ ప్రాపర్లీ అండ్ ఈ కెమికల్స్ అన్ని కూడా పంపిస్తాం. కలెక్టర్ గారు చెప్పినట్టు ఆ పాలంపై 46 మందిని సేకరిస్తున్నట్టున్నారు. ఆ శివరాత్రి రోజు ముందు రోజు జరిగిన తాగటం వల్ల ఈ ఎఫెక్ట్ వచ్చిందని బాధితులు చెప్తున్నారు. మీ విచారంలో అతను అందులో తీసుకుంటే కనుక ఏమి చెప్పాడు, ఎవరు దగ్గర మీరు అనుమానం ఏమన్నా చెప్పారా? 15 ఏళ్ల నుంచి ఫాలో వస్తున్నాడు వాడు చాలా రోజుల నుంచి పోస్తున్నాడు. బట్ శివరాత్రి 16వ తారీఖు మార్నింగ్ ఈ కన్స్యూమర్స్ దే రిపోర్టెడ్ దట్ మిల్క్ ఈజ్ కొంచెం చేదుగా ఉందని. సో దెన్ నెక్స్ట్ 2 days అయిన తర్వాత మళ్ళీ నార్మల్ గా కొంతమందికి పెట్టాడు. తర్వాత నుంచే మెడికల్ అడ్మిషన్ స్టార్ట్ అయింది. సో వాడు ఏం చెప్తున్నాడు, యాజ్ ఆఫ్ నౌ ఈజ్ నాట్ కన్ఫెసింగ్ ఎనీథింగ్. మనం ఇంటరాగేట్ చేస్తున్నాం, ఎగ్జామినేషన్ చేస్తున్నాం. ఆ రోజే వేరే వాళ్ళ నుంచి పాలు తీసుకొచ్చి పోసేట అన్నారు సార్. రెగ్యులర్ గా తీసుకొచ్చి వాళ్ళని కాకుండా వేరే వాళ్ళ నుంచి ఎక్కువ మంది అది చూడాలి, అది ఎగ్జామినేషన్ చేయాలి, చూడాలి. ఎస్ అది వాస్తవం అంటే కెమికల్ ఎగ్జామినేషన్ జరగాలి. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఓన్లీ పోలీస్ పీపుల్ విల్ రిజిస్టర్, విల్ సెండ్ దోస్ ఐటమ్స్ టు ది ల్యాబొరేటరీ. శాంపిల్స్ కలెక్ట్ చేయడం హాస్పిటల్ సర్వీసెస్ అయితే సక్రమంగా చిన్నపిల్లలు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఈ రోజు 3 to 4 days స్టే చేస్తున్నారు. ఎందుకు వాటి గవర్నమెంట్ హాస్పిటల్ మనకు సర్వీస్ ఈవెన్ కాకినాడ జీజీహెచ్ కాకినాడ యాజ్ వెల్ యాజ్ జీజీహెచ్ రాజమండ్రిలో కూడా మనకి శాంక్షన్ పోస్టులు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో డాక్టర్స్ కూడా పనిచేస్తున్నారు. ఎక్కడన్నా మనము పీపుల్ కెన్ అడ్మిట్. ఈ విషయంలో ఈ కేసుకి సంబంధించి మీరు అడిగిన క్వశ్చన్ ప్రస్తుతానికి ఇప్పుడు మనకి 4 మరణాలు జరిగినాయి. ఈ 4 కూడా అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ తోనే మరణాలు జరిగినాయి. 12 మంది వేరియస్ హాస్పిటల్స్ లో ఉన్నారు.
ఈ 12 మందిలో 4 ఇప్పుడుకి మనకి మరణించారు. ఆ 4 డీటెయిల్స్ 4 పేర్లు కూడా చెప్తాను. 4 పేర్లు కూడా తాడి రమణి, తాడి కృష్ణవేణి గారు, రాధాకృష్ణమూర్తి గారు అండ్ శేషగిరిరావు గారు. సో 4 కూడా వేరియస్ డిఫరెంట్ డేస్ జాయిన్ అయ్యారు. ఒకళ్ళు 17వ తారీఖు 18వ వరకు, కొంతమంది 19వ తారీఖు అలా జాయిన్ అయ్యారు. అందరూ కూడా మనకు నిన్నటి నుంచి కూడా ఈ మరణాలు మనం చూడడం జరిగింది. సో సీఎం గారు కూడా దీని మీద నిన్న మాతో రివ్యూ చేయడం జరిగింది. అండ్ స్టేట్ టీం కూడా ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మా వైపు నుంచి విన్నపం ఏంటి అంటే ఎవరైతే పాలు కన్జ్యూమ్ చేశారో సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా ఎలాగా ఎవ్రీడే సర్వేలెన్స్ మేము చేస్తూ ఉంటాము. సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా వస్తే మనం కేర్ఫుల్ గా వాచ్ చేయడము. రెండోది, ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కాదు, ఇది వాటర్ వల్ల లేదంటే వేరే సమస్య వల్ల వచ్చింది కాదు. కాబట్టి అందరూ ప్రజల్లో భయాందోళనలు చెందకుండా ఉండడానికి మీ ద్వారా మేము విన్నపించుకుంటున్నాం. మేడం, చాలా మంది ప్రజలు ఇప్పటికీ కూడా ఇళ్లలోనే ఉండి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. వాళ్ళు అప్రోచ్ అవ్వాలంటే ఏం మెసేజ్ ఇస్తారు? ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా వెళ్లి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నాం. సో ఆ బ్లడ్ శాంపిల్ రిజల్ట్ బట్టి మనకు తెలిసిపోతుంది ఎవరికైనా ఎలివేటెడ్ ప్రొఫైల్స్ ఉన్నాయా లేదా అనేది. ఈరోజు సాయంత్రానికి మనకు రిజల్ట్స్ వస్తాయి. దాన్ని బట్టి మనకి ఎవరైతే లెవెల్స్ పెరిగినాయో మనం ముందే వీ హ్యావ్ టు అడ్మిట్ ఆల్ ఆఫ్ దెమ్. లేదు ఇంకా సిమ్టమ్స్ ఎవరికైనా డెవలప్ అయినాయి అన్నా సరే వీ విల్ ఇమీడియట్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో దీనికి ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఉంది. ఆ నెంబర్ కూడా మీరు ఎవరైనా ఉంటే కనెక్ట్ చేయొచ్చు. 9494060060. సో దిస్ ఇస్ నంబర్. ఇదే కాకుండా మనకి మెడికల్ వైపు నుంచి ఎక్స్పర్ట్ టీమ్ కాన్స్టిట్యూట్ చేసి యాక్చువల్ రీజన్ ఏంటి అనేది దే ఆర్ ఆన్ జాబ్. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి, నెఫ్రాలజీ నుంచి, పీడియాట్రిషియన్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి దెర్ ఇస్ అ టీమ్ హూస్ డూయింగ్ ది యాక్చువల్ ఎంక్వైరీ, యాక్చువల్ రీజన్ ఆఫ్ ఇది అనేది చూస్తున్నారు. సిమిలర్లీ అన్ని కాసెస్ కి సంబంధించి కూడా పోలీస్ అండ్ రెవెన్యూ అండ్ యానిమల్ హస్బెండరీ, ఫుడ్ సేఫ్టీ నుంచి ఒక టీం వేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఫీల్డ్ లో ఉండి ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. అదర్ అప్డేట్స్ ఆల్సో మేము మీకు ఇస్తున్నాం. అంటే అది జీజీహెచ్ కేసు, అది దానికి ఈ మిల్క్ వెండర్ కి లింక్ లేదని చెప్తున్నారు. పెయిన్ అప్ డౌన్ తో వచ్చింది కరగాల్సిన ఆవిడ సర్జికల్ వాటర్ జారీ ఆవిడ సివియర్ పెయిన్ అప్ డౌన్ తో వచ్చి అక్కడ ఆవిడ చనిపోయారు. ఆవిడ మిల్క్ తో సంబంధం లేదు. పెయిన్ అప్ డౌన్ సర్జికల్ వాట్ నెక్స్ట్ షీ వాస్ డైడ్. వాళ్ళ కుటుంబ సభ్యులు నిన్న వాళ్ళు ప్రికాషన్స్ ఒకసారి ఇప్పుడు ఒక్కసారి డిఎంహెచ్ఓ గారు సిమ్టమ్స్ ఏమొచ్చినాయి అండ్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ఏ సిమ్టమ్స్ వస్తే మాకు చెప్పాలి అనేది ఒకసారి చెప్తారు. ఆన్ చేయండి. నమస్తే. ఇప్పుడు వరకు నమోదైన కేసులు మనకి మొత్తం 12. ఇందులో 4 డెత్లు రావడం జరిగింది. మిగిలిన కేసులు కొన్ని కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాయండి, 2 రెయిన్బో హాస్పిటల్లో ఉన్నాయి. అలాగే కాకినాడలో జాయిన్ అయిన కేసులు 2 కేసులు కూడా చనిపోవడం జరిగింది. వీరికి మొదట్లో చిన్న టైప్ ఆఫ్ నాసియా వామిటింగ్ తో పాటుగా ఎనూరియా రావడం జరిగింది. ఈ సిమ్టమ్స్ రాగానే వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది. వీరందరూ కూడా అబౌవ్ 60 to 65 years 70 years ఉన్న వారే. అందరికీ కోమార్బిడిటీ సిమ్టమ్స్ ఉన్నాయి. అంటే డయాబెటిక్ నెఫ్రోపతితో కూడా వీళ్ళు సఫర్ అవుతున్నట్టుగా చిన్న అనుమానం. అది విషయం. ఇప్పుడు మా సర్వేలో మా సిబ్బంది అందరూ హౌస్ సర్వేలెన్స్ చేస్తున్నారు. ఎఫెక్టెడ్ ఏరియాస్ స్వరూప్ నగర్ అండ్ చౌడేశ్వర్ నగర్. ఈ ఎఫెక్టెడ్ విలేజ్ సర్వేలెన్స్ లో మేము అడుగుతున్న ప్రశ్నలు అన్ని కూడా దీనికి రిలేటెడ్ గా అడిగి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు కొత్త కేసు ఎవరు కూడా నమోదు కాలేదు. కలెక్టర్ మేడం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రాత్రి మేము 7:30 నుంచి ఈవినింగ్ తెల్లవారుజాము 4:30 వరకు బ్లడ్ శాంపుల్స్ కొన్ని కుటుంబాల దగ్గర సేకరించడం జరిగింది. అది ఇప్పుడు కూడా కంటిన్యూ జరుగుతుందండి. అలాగే వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాము. హౌస్ సర్వేలెన్స్ కూడా జరుగుతుంది. అలాగే ఇప్పుడు ర్యాపిడ్ రెస్పాన్స్ టీం వారు కూడా వచ్చారు. దీని మీద వారు కూడా స్పందిస్తారు.
ఒకసారి ర్యాపిడ్ రెస్పాన్స్ టీం వాడిని మాట్లాడవలసిందో కోరుతున్నాను. సార్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు డయాబెటిక్ అంటారు 2 సంవత్సరాలు పాప 5 నెలల పాప కూడా. అది అంటే సార్ ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు కల్పిసేసింది మనకి ఇంతవరకు నివేదిక వస్తే కానీ చెప్పలేము, అది స్పష్టంగా ఉంది. అయితే అది కనుక జరిగితే కనుక పిల్లలు ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందన్నది మా ఉద్దేశం. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం వాళ్ళు స్టేబుల్ గానే ఉన్నారండి, స్టేబుల్ గా ఉన్నారు. డ్రైవ్ హాస్పిటల్లో 4 పేషెంట్స్ ఉన్నారు, అందులో 2 డయాలసిస్ అవుతుంది, ఇంకో పేషెంట్ స్టేబుల్ ఉన్నాడు. ఇప్పుడు 3 కూడా వాళ్ళకి క్రియేటిన్ లెవెల్స్ తగ్గింది, 3 నుంచి 1.5 వచ్చేసి వాళ్ళకి. సో 3 కూడా స్టేబుల్ గా ఉన్నారు. చిన్నపిల్లలు లెస్ దాన్ 5 years ఎందుకు వస్తుంటే లెస్ దాన్ 5 years చిన్నపిల్లలకి కిడ్నీ ఫంక్షన్ పెద్దవాళ్ళకు ఉన్నట్టు ఉండదు. అబౌవ్ 6 years కింద బీపీ చూడడం వల్ల కిడ్నీ ఫంక్షన్ తగ్గడం వల్ల ఈ మిల్క్ అడల్ట్రేషన్ వల్ల ఫాస్ట్ గా వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. సో లెస్ దాన్ 5 years అండ్ మోర్ దాన్ 6 years దీస్ పీపుల్ మోర్ డేంజరస్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో వీళ్ళ దగ్గర మన గ్యాస్ పరిస్థితి ఏర్పడింది, అందువల్ల పిల్లలు ఎఫెక్ట్ అయ్యారు. అందరికీ కిడ్నీ ఫెయిల్ పెట్టి అందరూ ఒకటే సిమ్టమ్ వస్తుంది, మొత్తం ఆగిపోతుంది, కడుపు వస్తుంది, వామిటింగ్స్ వస్తాయి. దీస్ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ఇది సరిపోతుంది, కడుపు వస్తుంది, వామిటింగ్స్ వస్తాయి. 3 కిడ్నీ ఫెయిల్యూర్ గా వస్తాయి, అది పెద్దవాళ్ళు చిన్నవాడు. ఇప్పటి వరకు జాయిన్ వాళ్ళంతా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నారు, ఈవెన్ ఒక్క పర్సన్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్. యాక్చువల్లీ వాళ్ళు తాగినంటే కిడ్నీ ఫెయిల్ అయిందని ల్యాబ్ మనం జనరల్ వచ్చిన తర్వాత సేమ్ డే ల్యాబ్ రిపోర్ట్స్ ఇస్తుంది, అబ్నార్మల్ కిడ్నీ ఫంక్షన్ తగ్గిన డౌట్ వచ్చి వాళ్ళు 2 చెక్ చేసిన తర్వాత వాళ్ళు మన కాకినాడ రాయమండ్రి డయాలసిస్ లేవు కాబట్టి కాకినాడ చేసి పంపించారు ఇమీడియట్ గా. అక్కడ అడ్మిటెడ్ కాడి కృష్ణవేణి, కాడి రమణి ఇద్దరు అడ్మిటెడ్ మెడికల్ వాళ్ళు. పిల్లలు పీడియాట్రిక్ డయాలసిస్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్. కాకినాడ కూడా పీడియాట్రిక్ డయాలసిస్ ఆ క్యాన్సర్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి. సో అందుకోసం వాళ్ళు వైద్యులు రిఫర్ చేస్తారు. రెయిన్బోలో ప్రెసెంట్ 3 ఉన్నారు, సేమ్ ఏరియా నుంచి ఇచ్చినారు, సేమ్ ఏరియా. కోమరెడ్డి గారు మీ దగ్గరికి ఆ పాలసీని తీసుకొస్తే చేస్తారు బాగా, అక్కడ కూడా అన్నారండి, అక్కడ పోతే పట్టించుకోలేదు, ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ అందరికీ కూడా ఇప్పుడు మనం ఈ పర్టికులర్ కేసులో సిమ్టమ్స్ కూడా అన్ని చెప్పారు కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ ఎవరున్నా సరే మన కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. కంట్రోల్ రూమ్ నెంబర్కి ఇమీడియట్ గా చెప్తే వీ విల్ టేక్ అట్మోస్ట్ కేర్ అండ్ హైయెస్ట్ ప్రయారిటీ ఆఫ్ ఆల్ దిస్ ఎఫెక్టెడ్ పీపుల్ అండి. సో ఈ రోజు మిగతా వాళ్ళు ఈ సిమ్టమ్స్ కోసం ఏమైనా ఉంటే మా దృష్టికి తండి, బట్ ఇది కమ్యూనికబుల్ డిసీజ్ అలాంటిది కాదు కాబట్టి దయచేసి భయాందోళన చెందకుండా ఉంటే మన టీం అందరూ కూడా ఫీల్డ్ లో ఇంకా ఫాస్ట్ గా చేయడానికి ఉంటుంది. థ్యాంక్ యూ అండి. అఫీషియల్ హెల్త్ బులెటిన్ కూడా ఎవ్రీ అవర్ మేము ఇస్తాం. సో ఇప్పుడు వరకు మన అందరికీ అక్యూట్ కిడ్నీ ఇష్యూస్ తో మనకి చాలా మంది జాయిన్ అవుతూ ఉంటారు, అన్ని హాస్పిటల్స్ లో అక్రాస్ ఎవ్రీడే జాయిన్ అవుతూ ఉంటారు. కానీ ఈ 12 మందికి దిస్ ఇస్ ది కామన్ లింక్ వీ హ్యావ్. ఓకే, ఒక 2 to 3 days లో మనకి రిపోర్ట్ వస్తుంది. సో ఇది ఫాస్ట్ ట్రాక్ చేయడానికి సీఎం గారు కూడా ఆదేశాలు ఇచ్చారు, అది జరుగుతుంది. మేము అప్డేటెడ్ హెల్త్ బులెటిన్స్ ఇస్తూ ఉంటాం. థ్యాంక్ యూ అండి. 106 ఫ్యామిలీస్. రాజమండ్రి కల్తీపాల ఘటనపై అధికారుల ప్రెస్ మీట్ ని ఇప్పటివరకు లైవ్ లో చూసాం. తెల్లనివన్నీ స్వచ్ఛమైన పాలు అనుకుంటే పొరపాటే. అవును, కొంతమంది అత్యాశతో పాలలో రసాయనాలు కలిపి మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా రాజమండ్రి లాలా చెరువులో కల్తీ పాల కారణంగా 4 మృతి చెందారు. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్లో పలువురు అస్వస్థతకు గురయ్యారు. అన్యూరియా, డయేరియా, కిడ్నీ సమస్యలతో బాధితులు ఆసుపత్రిలో చేరారు. బాధిత కుటుంబాలకు పాలు పోస్తున్న కోరుకొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాల వ్యాపారి గణేష్ ఇంట్లో పోలీసులు సోదాలు చేపట్టారు. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ లో అనుమానితులను వైద్య పరీక్షలు చేస్తున్నారు.